బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సంక్రాంతి పండుగ సెలవులు ముగించుకొని తిరుగు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. వేగం తగ్గించి వాహనాలు నడపాలని, హెడ్లైట్స్ ఆన్లైన్లోనే ఉంచుకోవాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పొగమంచుతో కూడిన వాతావరణం ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోపాల్ చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. గత సంక్రాంతి పండుగ రోజులు పురస్కరించుకున్న అనంతరం మరి పెద్ద ఎత్తున అయితే కనుక రాత్రి నుంచి పొగమంచు కురుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కనీసం దారి కూడా కనిపించినటువంటి విధంగా ఈ పొగమంచు కమ్మీకంతో ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి కనీసం వ్యవసాయదారులు పొలాల్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనబడుతుంది. మిగతా రాత్రుల నుంచి కూడా ఇప్పుడు ఇంచుమించు సమయం 10 కావస్తున్నా సరే ఇక పొగమంచు విడన పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా పండగ రోజుల్లో ఇలా సొంత గ్రామాల నుంచి వేరే ప్రయాణాలకు, దూర ప్రాంతాలకు, హైదరాబాద్ నుండి పట్టణ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు అయితే ఈ యొక్క పొగమంచు వల్ల ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనబడుతుంది కదా. ఇప్పటికే 21% డిగ్రీల శాతం పొగమంచు అయితే మరి కనబడుతున్నటువంటి అధికారులు అయితే వెల్లడి చేయడం జరిగింది. దాంతో పాటు ప్రజానికం కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని, మరి ముఖ్యంగా ఉదయం లేచి పనులు చేసుకున్నటువంటి ప్రజానికం అయితే కనుక ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పేసి అయితే కనుక జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు ఇవ్వడం జరిగింది గగన. రైట్ గోపాల్, అసలు అంటే పొగమంచు ఎక్కువగా ఉండటం, అదే రకంగా ఒకేసారి వాహనదారులు రోడ్డుపైకి రావటం, ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ఇక రేపు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే కనుక ఇప్పటి వరకు చెప్పారు రేపు తగ్గుముఖం పట్టొచ్చు అని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడి చేయడం జరిగింది కాగా, మరి ముఖ్యంగా జాతీయ రహదారులపై దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులు, అదేవిధంగా కార్లు ప్రయాణికులు అయితే కనుక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ముఖ్యంగా ఉదయం ఆ ప్రయాణికులు చేసేటువంటి ప్రజానికం అయితే కనుక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా ఇంకా వీడని పొగమంచు అయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో మరీ ఎక్కువగా కనబడుతుంది గగన. రైట్ గోపాల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.